హలో, ఇతని పేరు వరుణ్, ఇతను కిషోర్. ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వరుణ్కి చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చి క్రికెట్. తన గోల్ కూడా క్రికెటే. అందరూ అనుకునేటట్టుగానే వరుణ్ కూడా గోల్ రీచ్ అవ్వడానికి దేవుడి దయ, లక్ ఉండాలనుకున్నాడు. నన్ను టాప్ క్రికెటర్ని నువ్వే చేయాలి దేవుడా, నిన్నే నమ్ముకున్నా. ఆ తర్వాత తను తెలుసుకున్న నిజం ఏంటంటే, సక్సెస్ అవ్వడానికి ఏ దేవుడు, లక్కు, మాయలు అవసరం లేదు, మన హార్డ్ వర్క్ నమ్మితే చాలు అని. తన హార్డ్ వర్క్తో బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోవడం రాని వరుణ్ నుండి బాల్స్ని బౌండరీ లైన్ దాటించి బౌలర్స్ని భయపెట్టే వరుణ్గా ఎలా తయారయ్యాడన్నదే ఈ కథ. వాళ్ళంతా కోచింగ్ తీసుకుంటారా, అందుకే బాగా ఆడతారు. మా పేరెంట్స్ స్కూల్ ఫీజు కట్టమంటేనే కట్టరు, ఇంకా కోచింగ్ ఫీజు ఏం కడతారా? అయినా సరే ఈసారి మ్యాచ్లో నేనే టాప్ అవుతా, అదే నా గోల్. సరే, ఒక ప్లాన్ ఉంది, చేద్దామా? ఏం ప్లాన్ రా? నేను మా నాన్న దగ్గర క్రికెట్ కోచింగ్కి వెళ్తాను, ఫీజు తీసుకుంటా. కానీ కోచింగ్కి నువ్వెళ్ళు, నాకు ఎలాగో క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సూపర్ ప్లాన్ రా. అయ్యో, ఏంట్రా ఇది? అది క్రికెట్ ఆడుతుంటే చిన్న దెబ్బ తగిలిందండి, చిన్నదే. అయినా మీకెందుకురా ఈ క్రికెట్, దెబ్బలు తగిలించుకోవడం తప్ప? లేదంకుల్, ఇవాళ వీడే మ్యాచ్ గెలిపించాడు. ఆ ధ్యాస ఏదో చదువు మీద చూపెట్టు, బాగుపడతావు. లేదా మా బ్రతుకుల్లాగే నీది కూడా ఇలా ఏడవాల్సిందే. మీరు స్కూల్లో ఫీజు కట్టరు, క్లాస్లోకి రానివ్వట్లేదు, మరెలా చదివేది? సర్లే, వెళ్ళి మొహం కడుక్కొచ్చుకోండి, భోంచేద్దరు గాని. వద్దంటీ, ఇద్దరం మా ఇంటికి వెళ్ళి తింటాం. రేపు ఎలాగో సండేనే కదా, రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాడు. అవసరం లేదు. అయ్యో, వెళ్ళివ్వండి. సర్లే, వెళ్ళరండి. సరే ఆంటీ. రేయ్, కిషోర్, నేను ఈరోజు రెడ్డేసి తీరుతాను రా. వెయ్యకపోతే? వేస్తారా? వెయ్యకపోతే నువ్వేది అడిగితే అది ఇస్తా. ఓకేనా? చేతి ఒరే వరం, నువ్వే సాక్ష్యం రా. నానా, మాట మీద నిలబడాలి, కొట్టలేదు. సరే, ఏం కావాలో చెప్పు. నాన్న, నేను క్రికెట్ కోచింగ్ జాయిన్ అవుతానన్నా. ముందు క్యారమ్స్ ఆడినానా? నాన్న, ఐ లవ్ క్రికెట్ నాన్న. సర్లేరా, రేపే జాయిన్ చేస్తాను, సరేనా? ఎరా వరుణ్, నీ సంగతి ఏంటి? అది లేదంకుల్, నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని పని చేయకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో మమ్మీ. ఏంటన్నా, బాగున్నారా? ఇక్కడ నేను వరుణ్ ఇంకా నాన్న బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు ఉండాల్సింది. నాకు వర్క్ ఉంది కదా నాన్న. సరే, నెక్స్ట్ మంత్ వస్తాను, ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్. నో జాబ్, ఓకేనా? ఓకే నాన్న. ఓకే మమ్మీ, బాయ్. బాయ్ బాయ్.
ఏంట్రా సైలెంట్ అయిపోయావు? మా ఇంటికి వెళ్ళాలనిపించట్లేదురా, అన్నిటికీ ఇబ్బందే. అసలు మీ ఇంట్లో టైం ఎలా గడిచిందో కనబడలేదు. ఏమైందిరా? మనం ఆడుకున్న ఆటలు, చేసిన ఎంజాయ్, అబ్బా ఎంత హ్యాపీగా అనిపించాయో. అసలు ఆ టీవీలో చూసినట్టుగా అల్లావుద్దీన్ ల్యాంపు నాకు దొరికితే ఎంతో బాగుండరా. అసలు అన్నీ అడిగేస్తాను. నేను మాత్రం ఫస్ట్ క్రికెట్ బాగా ఆడాలని, అందరికంటే టాప్ అయిపోవాలని అడుగుతారా. బాధపడకరా, నువ్వే టాప్ క్రికెటర్ అవుతావు. రేపటి నుంచి కోచింగ్ స్టార్ట్. మనం ఇక్కడుండి బ్రతకలేమండి. కనీసం పిల్లోడి ఫీజు కూడా కట్టలేకపోతున్నాం. మన ఊరు వెళ్ళిపోదాం. ఈ ఒక్కసారికైనా నా మాట వినండి. పోరా. అమ్మ, టీవీల్లోనూ పేపర్లోనూ పేదవారి కోసమే మేము అని అంటారు. మరి మన కోసం ఎవరు రారే? మరి మన కష్టాలు తీరేదలా అమ్మా? బ్యాట్ వాడడం మొదలు పెట్టానంటే బంతికి సిక్స్లు ఫోర్లు తప్ప సింగిల్ తీయడం చేత కాదురా. అది ఇతని యాటిట్యూడ్. వీళ్ళే వరుణ్ లైఫ్లో విలన్స్. వీళ్ళ బాధ ఏమిటంటే గల్లీలో కూడా ఆడలేని వాడు కోచింగ్ క్యాంప్లో మాతో పాటు ప్రాక్టీసా అని. ఏరా కోచింగ్లో జాయిన్ అయ్యావా? మా బౌలింగ్ మీద తగిలిన దెబ్బలు మర్చిపోయావారా? బ్యాటే పట్టుకోవడం రాదు, కోచింగ్ కావాలారా? అందుకే కోచింగ్ వచ్చాడు. గో టు ప్రాక్టీస్. ఇతను కోచ్. వరుణ్ కోచ్ను బాగా ఇంప్రెస్ చేశాడు. స్కోర్తో కాదు, దెబ్బలు తగిలించుకొని కూడా క్రికెట్ని వదలని కాన్ఫిడెన్స్తో. తర్వాత చెప్తారా నీ పరి. ఈ మాటల్ని పట్టించుకొని కాన్ఫిడెన్స్ని కోల్పోకు. దెబ్బలు మర్చిపోయావన్నారు కదరా. దెబ్బలు తగిలిన మ్యాచ్ గెలిపించే విషయం వాళ్లే మర్చిపోయారు. ఇంకెన్ని రోజులు స్కూల్కి రాకుండా ఉంటావురా? ఇంట్లో ఫీజు కడతామంటున్నారు కానీ కట్టట్లేదురా. సరేరా, ఒకసారి మళ్ళీ అడిగి చూడు. నాకు స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ మా ఇంట్లో అడిగినా పెట్టరు. ఇప్పుడు అడగాల్సింది వాళ్ళని కాదు. కూర్చోనాయనా. స్వామి, అది చేపట్టు నాయనా. నీ భవిష్యత్తు నాకు తెలిసిపోయింది నాయనా. ఆ దేవుడు పంపించిన విభూతి నీకు ప్రసాదించాను. నీ భవిష్యత్ నీకు తెలియవలనన్నా నాకు నీవు 101 రూపాయి ఇవ్వలేను. అంత డబ్బా నా దగ్గర లేదు స్వామి. స్కూల్ ఫీజు కట్టడానికే డబ్బులు లేవు. నాకు డబ్బు వచ్చేలా చేయండి, అందులో నుంచే మీరు తీసుకోండి. నా చేతిలో డబ్బులు పడందే నీకు డబ్బులు రావు నాయనా. నా దగ్గర డబ్బులు లేవు స్వామి, వెళ్ళొస్తాను. రేయ్ అట్లా కాదురా కొట్టేదా షాటు. సర్లే. ఇది గ్రిప్, దీన్ని ఇలా పట్టుకోవాలి, బాల్ ఇలా రిలీజ్ చేయాలి. ఏంటన్నా ఒకడే ప్రాక్టీస్ చేస్తున్నావు? అది నాన్న వరుణ్ ఆడుతున్నాడు, నెక్స్ట్ నేనే.
వరుణా? అదే ఇలా కొంచెం బ్యాటింగ్ అయ్యే లోపల క్యాచ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా. వాడికి అసలు క్రికెట్ ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఇప్పుడు వచ్చిందన్న, చూడండి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందుకే జాయిన్ అయ్యండి నాన్న, చూడండి. ఓకే, క్యారీ ఆన్. ఓకే నాన్న. ఓకే, గో టు నెట్స్. రేయ్ మా నాన్న వచ్చాడ్రా. మీ నాన్న? ఏ వెళ్ళిపోయాడులే, ఏదో అబద్ధాలు చెప్పి మేనేజ్ చేసా. మీ నాన్నేంట్రా బాబు? వస్తాడని కలగన్నానా ఏంటి? నానా, ఈ షాట్ని ఏమంటారు? షాట్ని ఏమంటారా? పర్లేదు నాన్న, ముందు తినేసేయి. అయినా మెల్లగా తినచ్చుగా. వావ్, సేమ్ షాట్. ఇప్పుడు చెప్పు నాన్న షాట్ పేరు. నాన్న బాత్రూమ్ అర్జెంట్ నాన్న, ఇప్పుడు వచ్చేస్తా నాన్న. తప్పించుకుంటున్నాడు. ఆ చిప్స్తో ఎస్కేప్ అయిపోయారా బాబు. కిషోరా? కిషోర్ అనే అబ్బాయి ఎవరు ఇక్కడ లేరండి? అవునా? లేకపోవడం ఏంటి, రోజు వస్తుంటాడుగా వరుణ్తో. మీరేమైనా కొత్త? ఓ, వరుణ్తో పాటు వచ్చా అబ్బాయా? యా. అతను ఇక్కడ ఏం ట్రైనింగ్ తీసుకోవట్లేదండి. వాట్? వరుణ్ ఒక్కడే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయ్యా, తెలిసిపోయిందా ఏంటి? నువ్వు రోజు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నావా? అవునా ఇక్కడే. అవునా? అవునా ఇక్కడే నాన్న. కానీ నాన్న, అది అంకుల్, ఫీజు తనే కడుతున్నాడు కానీ ప్రాక్టీస్ నేను చేస్తున్నాను అంకుల్. పదా, ఇదే నువ్వు చేస్తుంది. ఇంటికి పద, చెప్తాను. సారీ అంకుల్. అంకుల్ సారీ అంకుల్, తప్పంతా నాదే అంకుల్. ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకే ఇవ్వండి అంకుల్. పనిష్మెంట్? ఈ రోజు నుంచి మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్. అదే నేను ఇచ్చే పనిష్మెంట్. తాతయ్య గారికి ఒంట్లో బాలేదంట. మేం ఊరెళ్తున్నాం, నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యిరా. లేదు నేను రాను, మీరు వెళ్ళండి. ఏమైందిరా? స్కూల్ కూడా వెళ్ళటం లేదు కదా? 2 రోజులు ఉండొద్దాంరా. అక్కడికొచ్చి నేనేం చేయాలి? అక్కడ నాకేం పని ఉండదు, మీరు వెళ్ళండి. సరే ఉండు, వీడికి డబ్బులేమైనా ఇవ్వండి. నాకేమొద్దు, మీ డబ్బు మీ దగ్గరనే పెట్టుకోండి. ఎందుకురా అలా ఉన్నావు? ఎందుకు ఆ కోపం? అదేంట్రా? సరే, మనకు బస్ టైం అవుతుంది, మనం వెళ్దాం రండి. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త నాన్న. ఎందుకు నాకే ఈ ప్రాబ్లమ్స్? నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. వాడికి క్రికెట్ అంటే పిచ్చి, నేను వాడికి హెల్ప్ చేయలేకపోతున్నా. స్కూల్కి వెళ్ళలేను, నాకు ఇష్టమైన క్రికెట్ కోచింగ్ తీసుకోలేను. ఇంకా నేనేం చేయాలి? ప్లీజ్ గాడ్, నువ్వైనా వాడికి హెల్ప్ చేయి. ప్లీజ్ గాడ్, హెల్ప్ చేయి. సారీ నాన్న, ఈరోజు నేను ఎక్కువగా తిట్టేశాను రా. గుడ్ నైట్. పాపం దొంగలు. పాపం అని ఎందుకన్నానో మీకే తెలుస్తుందిలే.
రేయ్ ఇది బాగా బలిసిన ఏరియాలో ఉందిరా. అవురా, ఏ ఇంట్లో పడ్డా కానీ లక్షలేరా. కానీ ఏ ఇంట్లో చూసినా కుక్కలేరా. అమ్మో, కాస్త లేట్ అయినా పర్లేదు కానీ కుక్కలు లేని ఇంట్లోనే పడదాంరా. ఈ పెద్దింటోళ్ళు మనుషుల కన్నా కుక్కల్నే నమ్ముతారా. పదరా. పద పద. ఈ షూస్ ఎవరివి? కిషోర్ గాడు వచ్చాడా? కిషోర్, కిషోర్. సర్లే, కింద ఉన్నాడేమో. కిషోర్, కిషోర్. కిషోర్ గాడు ఏం రాలేదే. కిషోర్, కిషోర్ గాడు లేడే. సర్లే, ప్రాక్టీస్కి వెళ్దాం. అవును, కిట్ లేకుండా ప్రాక్టీస్కి వెళ్ళేదలా? ముందైతే వెళ్దాం. కమాన్ గాయస్, కీప్ గోయింగ్. ఏ వరుణ్, కమ్ హియర్. రే, వరుణ్ గడు వచ్చాడు. ఏంటి అక్కడ ఉన్నావు? ప్రాక్టీస్ ఏవా? సార్, కిట్ లేదు, ఫీజు లేదు సార్. ఇంట్రెస్ట్ కూడా లేదా? ఇంట్రెస్ట్ ఉంది సార్. ఫ్రీగా నేర్పిస్తారనుకుంటున్నాడు రా. ఇప్పుడు నోరు మూసుకొని పోతారులేరా. రా. ఇది నేను చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన కిట్. తీసుకో, ప్రాక్టీస్ చేయ దీంతో. థ్యాంక్ యూ సార్. కిషోర్, కిషోర్. ఏంటి వీడు పలక్కుండా వెళ్తున్నాడు? ఏం లేవే, మరిప్పుడు ఎలా టిఫిన్? ఇప్పుడు స్కూల్ ఫీజు ఎలా? ముందు పోలీసుల నుంచి తప్పించుకుందాం. ఈ బ్యాగు తర్వాత ఎంత తీసుకోవచ్చు. కిషోర్ ఇంకా నాతో కలవడేమో. ఛ, అనవసరంగా వాడిని బాధ పెట్టా. డబ్బుంటే వాళ్ళ డాడీకి ఫీజు రిటర్న్ ఇచ్చేసేవాడిని. ఈ బ్యాగ్ ఏంటి? అమ్మో, ఇంత డబ్బా!
రేయ్ పోలీసు వాళ్ళు వెంటబడుతున్నారని బ్యాగ్ ఇక్కడే పడేసిపోయినరా. బ్యాగ్ మొత్తం డబ్బేరా. రేయ్ నువ్వు కొట్టే కొట్టుడికి కాల్ని మొత్తం లేస్తారా, కొంచెం మెల్లగా కొట్టురా. రేయ్ బ్యాగ్ రా, దొరికింది పదా. ఈ షూస్ ఎవరివో ఏంటో గాని ఇవి వచ్చినప్పటి నుంచి అంతా మంచే జరుగుతోంది. ముందు విషయం కిషోర్ గాడికి చెప్పాలి. కిషోర్ 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 రే ఏంట్రా? మొన్నేంట్రా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయావు. ఆ రోజు ఇంట్లో మా నాన్న ఉన్నాడురా. సరే గాని ముందు నీకు విషయం చెప్తా. ఏంట్రా? ఎక్కడికి? ముందు రారా. ఈ షూస్ వల్లే రా నాకంతా మంచి జరుగుతుంది. ఫీజు లేకుండానే కోచింగ్లో జాయిన్ అయ్యా. స్కూల్ ఫీజు కడదామని అనుకుంటే ఇంత డబ్బుని బ్యాగ్ దొరికిందిరా. అల్లావుద్దీన్ ల్యాంప్లకి మ్యాజిక్ షూస్ ఏమోరా? ఏమోరా, రాత్రి పడుకుని చంద్రుడిని చూస్తూ హెల్ప్ చేయమని కోరుకున్నా అంతే. మార్నింగ్ లేచి చూసే వరకు ఈ షూస్ ఉన్నాయిరా. మరి వేసుకోలేదేంట్రా? ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని ఇక్కడే దాచారా. అయితే నేను ఒకసారి వేసుకొని కోరుకుంటారా? నేను ఎవ్వరికి కనపడకుండా మాయమైపోవాలి. కిషోర్, రే కిషోర్ ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నారా? చూడు, ఇదిగోరా నీ ముందే ఉన్నా చూడు. ఇక్కడ్రా, ఇక్కడ లేవురా, నాకు కనబడట్లేదురా కిషోర్. రే ఇక్కడ్రా, ఎక్కడున్నావురా? చూడు చెట్టు పైన. రే ఇక్కడ్రా చూడు. కిషోర్ కనబడ్డావురా? అరే నువ్వు తొందర కిందికి రారా ప్లీజ్ రా కిషోర్. ఏంది ఈడ ఏం జరుగుతా ఉన్నది? ప్లీజ్ కిషోర్ కిందికి రారా, త్వరగా రారా కిషోర్. ఏంటి? సూపర్ ఉందిరా. ఏం చేస్తున్నారు? ఏ ఎవరది? ఎల్లెళ్ళు. ఏయ్ పో. అమ్మో, అరే నాకు ఆ షూస్ ఇరా, తొందరగా ఇరా, షూస్ ఇరా. చా రేయ్ అక్కడ కూర్చుందాం పదరా. బ్యాగులో పాత బట్టలు పెట్టేసి మనల్ని మోసం చేస్తారా వాళ్ళు? రాని ఇక్కడనే ఉందాం రా, వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడనే ఉందాం. డబ్బు తీసుకోకుండా అసలు ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. ఎంతున్నాయి రవి? ఇంతున్నాయి. మన చేతికే పట్టవు, మనం వేసుకోవడానికి అవి. చెప్తా చెప్తా. అరే వీళ్ళే ఉండొచ్చురా రౌడీలు, డబ్బు కోసం వచ్చారేమో. భయపడకుండా వెళ్దాం రా, మీ ఇంటికి కాదు స్ట్రైట్గా. ఏ పిల్లలు మీరు ఇక్కడ ఉంటారా? అది ఇక్కడ కాదన్నా, పక్క సందులో. అవునన్నా ఇక్కడ కాదు, పక్క సందే. రేయ్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వస్తారో మీకు తెలుసా? తెలీదన్నా. అస్సలు తెలీదన్నా. ఏ అడిగేది మిమ్మల్ని, నిజం చెప్పండి. సరే పొండి. రై వెనక్కి తిరగకరా. ఏదో వాళ్ళు. చా పతరా కూర్చుందాం.
వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? చెప్తా వీళ్ళ పని. రేయ్, దోమలు కుడితే నువ్వు నన్ను కొడతావేంట్రా? రే అసలే అలసిపోయి నిద్ర వస్తుంది, గెలికా అనుకో ఇప్పుడు కొడతా. సబ్జెక్ట్ పడగా. అబ్బా, ఇప్పుడు నేనేమన్నాన్రా? ఎవడ్రా కొట్టింది? బాగానే వాడు కొడుతుండు, నన్ను వాడు కొడుతుండు. ఎవరు ఇప్పుడు ఎవరు కొట్టారు? కొట్టింది ఎవరు? అరే, ఇవాళ మన టైం బాగాలేనట్టుందిరా. రేపు వద్దాం నాడు. అవునరా, లేట్ అయింది. పోదాం పద. అరే ఆ రౌడీల ఫేస్ తలుచుకుంటేనే నవ్వొస్తుందిరా. ఇంకిదే లాస్ట్ రా, డిన్నర్ అయిపోయినట్టే ఇంకా. అవునరా, నాకు కూడా ఇదే లాస్ట్. కానీ నేను డిన్నర్ కోసం ఇంకొంచెం ప్లేస్ ఉంచా. అవును, ఇందాక నన్ను అడిగిన దానికి రిప్లై ఇవ్వలేదు. ఏ రిప్లై రా? స్కూల్ ఫీజు మ్యాటరా? అవునరా, డబ్బులు ఉన్నాయి కదా, అలాగే కోచింగ్ ఫీజు కూడా కట్టేసాయి. నాకు చదువు అవసరం లేదురా, కోచింగ్ ప్రాక్టీస్ అవసరం లేదురా. డైరెక్ట్గా ఈ మ్యాజిక్ షూస్ వేసుకొని మ్యాచ్ ఆడి టాప్ అయిపోతాను రా. అలా అనకరా, అవి మ్యాజిక్ షూస్ టక్కుమని మాయమైపోతే. నా దగ్గర మ్యాజిక్ షూస్ ఉన్నాయని నీ కుళ్ళురా, అందుకే ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడితే నీ ఫ్రెండ్షిప్పే నాకు అవసరం లేదురా. నాకేం కావాలన్నా నా షూస్ ఉన్నాయి, ఇక మీ ఇంటికి వచ్చే అవసరమే నాకు లేదు. ఇంతక డిన్నర్ కోసం కొంచెం కడుపు ఖాళీ ఉంచానని చెప్పాను కదరా, ఇప్పుడు అవసరం లేదు. నీ మాటలతో కడుపు నిండిపోయింది. సరే పోరా. వరుణ్ రావట్లేదేంటి? ఏమై ఉంటుంది? మ్యాచ్కి టైం కూడా దగ్గర పడుతుంది. ఏంటి, ఎవరు మీరు? మా డబ్బులు తీసుకొని బ్యాగులో బట్టలు పెట్టి మా మొహాన పడేసి ఎవరు మీరంటారా? మా డబ్బే, తీ ముందు మా డబ్బులు. అసలు ఏమైంది? మా అబ్బాయి ఇంట్లో లేడు, ముందు మీరు బయటికి వెళ్ళండి. చెప్తుంటే అర్థం కావట్లా, వెళ్ళండి. సరే సరే. మా ఇంటికి వస్తారా? ఇంకా మీ పని చెప్తా. ఏయ్, వాడు ఆడే కదరా. అవురా, ఓహో, ఈ ఇల్లు మీదే కదరా. ఆ రోజు అడిగితేనేమో అబద్ధం చెప్పినావు కదా. డబ్బులు ఎక్కడున్నాయో చూపిద్దు. అవునన్నా, ఈ ఇల్లు మాదే, డబ్బు నా దగ్గరే ఉంది, ఇస్తాను పదండి. దిగరా, దిగు. నడరా. ఏం జరుగుతుంది? అసలు వీడు ఏం చేశాడో ఏమో. అసలు వీళ్ళెవరు, ఎందుకు వచ్చారు? నాకేమీ అర్థం కావటం లేదు. నడురా, నడు. చూపించెక్కడా? అన్నా అన్నా, మీ డబ్బుల చెట్లలో దాచానన్నా, నాకు భయంగా ఉందన్నా, మీరేం తెచ్చుకోనన్నా. పోరపో, దారా. వెళ్ళండి. అయితేరా మీ పని. రేయ్, రేయ్, డబ్బురా. బ్యాగ్ పట్టుకోరా. రేయ్, ఇంక వారా. ఎస్, ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా నాయన?
ఎవడ్రా మమ్మల్ని కొడుతుంది? పోరడేడ్రా? అవునరా ఏడ్రా? నేను దయ్యాన్ని. దయ్యమేంద్రా? అమ్మో, ఇదిగో దయ్యం, ఈ డబ్బు మాది. అబ్బే, అదే మేము దొంగిలించిన డబ్బు ఇక్కడ దాచుకున్నాం, తీసుకెళ్తున్నాం. కావాలంటే దీంట్లో కొంచెం డబ్బు నువ్వు కూడా తీసుకో, కానీ మమ్మల్ని వదిలే ప్లీజ్. మేము మంచి దొంగలం. ఆ మొత్తం డబ్బు అక్కడే పెట్టి పారిపోండి. అక్కడ పెట్టేద్దాం పదరు. దయ్యం లేదు భయం లేదు. ఇక్కడిరా. ఆగరా. రేయ్, ఒక దమ్ములు ఆగిపోదాం పదరా. రేయ్, మనం 100 స్పీడ్తోనే కదా ఇక్కడికి వచ్చింది. అవురా. ఆ టేబుల్ పైన పిల్లోడేంట్రా? ఏడ్రా? ఆ టేబుల్ పైన రా. ఎవరు లేరురా. రేయ్, ఇంతకుముందు ఇక్కడే కనిపించాడురా వాడు. వాడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే ఉందిరా. ముందు దమ్ము తాగరా, చల్లబడతావు. ఈ డబ్బు నా సాగుకు వచ్చినట్టుంది. ఏమైందిరా? ఏమైందిరా? రేయ్, అక్కడ ఆ పిల్లోడు ఉన్నాడు రా. ఎక్కడ్రా? అక్కడే. ఎవరు లేరురా. నువ్వు అది తాగరా, ముందు చల్లబడతావు. రేయ్, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్, మనం ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదరా. ఎందుకురా? అవన్నీ నాకు తెలియదు, వెళ్దాం పద. నాడు ఈ దయ్యంలో లేదురా. భయం ఇద్దరిలో గొడవ పెట్టి ఇలా డబ్బుని వరుణ్ దగ్గరికి రప్పించింది. వాడు ఏమని అనుకోని ఈ డబ్బును వదిలించుకుంటే సరే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకో. మళ్ళీ వస్తావా డబ్బు జోలికి? ఏంటిది? డబ్బులు సార్. డబ్బులా? ఎక్కడివి? అదంతా సీక్రెట్ సార్. మీ దగ్గర సేఫ్గా ఉంటాయని తెచ్చాను. ఇదిగోండి సార్ మీ కిట్టు. నాకు ఇది అవసరం లేదు. ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకోండి. ఈ కిట్ ఇప్పటి వరకు నేను ఎవరికి ఇవ్వలేదు. నాకు అవసరం లేదు సార్ ఈ కిట్టు. నీకే ఇచ్చాను. ఈ రోజు వద్దనుకుంటున్నాను. ఓకే, ఇంకెవరికి ఊరికే ఇవ్వను.
ఏంటి కోచింగ్ రావట్లేదు? రేపటి నుంచి ప్రాక్టీస్ చేయి. నాకు అవసరం లేదు కోచింగ్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకే ఈ కిట్ ప్రజెంట్ చేస్తాను. అయితే ఈ కిట్ నాదే. నన్ను ఇలా హట్ చేస్తాం అనుకోలేదు మరి. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, నా దగ్గరకు వస్తే విభూదే పెడతా. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, నా దగ్గరకు వస్తే విభూదే పెడతా. ఆకలిస్తే ఆకలిస్తే ఓహో, ఆకలిస్తే అన్నం ఇదా నీ విభూది మాయ? చూస్తా, నీ పని చేస్తా. పెడతా. ఆకలిస్తే ఆకలిస్తే చెప్పు నాయనా, ఏమిటి నీ బాధ? స్వామి, నా హైటే స్వామి ప్రాబ్లం. దేవుళ్ళకు మొక్కుతూనే ఉన్నాను. పూజకే రోజు 100 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అయినా ఏ ఫలితం లేదు స్వామి. నా చేతిలో పుట్టే దేవుడి విభూతిని నీకిస్తాను. ప్రతిరోజు ఉదయం మంచినీళ్ళలో కలుపుకొని తాగేసి నీవు అనుకున్నంత ఎత్తుకు ఎదుగుతావు నాయనా. విభూతి ఎక్కడ నాయనా? సమయానికి విభూతి దొరకట్లేదు. మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని కళ్ళు మూసుకొని ప్రార్థించుకో నాయనా. జై వీరాంజనేయ స్వామి. నేను రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తున్నాను. నన్ను కనకరించావా? ఇకనైనా కనకరించి నన్ను అమితాబ్ బచ్చన్ హైటు చేయవా స్వామి? విభూది ఇవ్వండి స్వామి. నీవు మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని ప్రార్థించట్లేదు నాయనా, అందుకే నా చేతిలో విభూది పుట్టట్లే. ఏంది? నేను రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తే నన్ను అంత మాట అంటావా? వద్దు నాయనా, తప్పు నాయనా, వద్దొద్దు నాయనా. రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తే నన్ను అంత మాట వద్దొద్దు నాయనా, తప్పు నాయనా, ఎంత తప్పు నాయనా. తప్పు వద్దొద్దు నాయనా, ఈ పూజ వద్దొద్దు నాయనా, తప్పు నాయనా. అబ్బా, అబ్బా, స్వామి, అబ్బా, అమ్మా, నా హైటే పర్ఫెక్ట్. అబ్బా, అమ్మా, అమ్మా, ఈ మాయలు వద్దు, మంత్రాలు వద్దు. హాయిగా మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. వీడి 100 రూపాయలు తగలయ్యా. విభూదా అమ్మా. ఆ రౌడీలేంటి, డబ్బులేంటి, అసలేంట్రా? అబ్బా, డబ్బిస్తున్నా తీసుకో. అవి ఎలా వచ్చాయో నీకు అనవసరం. అవన్నీ నన్ను అడక్కో, నేను చెప్పను. వాడిని ఎలాగైనా మీరే మార్చాలి సార్. ఓకే పద, వాళ్ళ ఇంటికి వెళ్దాం. మా డాడీకి తెలియకుండా వచ్చాను సార్. ఆయన వచ్చే లోపల ఇంట్లో ఉండాలి. సరే, నువ్వు వెళ్ళు. ఈ షూతో ఆడినా కూడా నన్ను మించలేడు. కిషోర్, కిషోర్, డాడీ తెలిసిపోయిందా? టైం డాడీ, అవుతుందా నా డాడీ, స్కూల్కి ప్లీజ్ రెడీ? డాడీ. పోవో. టూ బ్యాడ్ డాడీ. ఆ మ్యాజిక్ షూస్తో ఇప్పుడు మాయమవుతూ తిరుగుతున్నాడు. వాడెంతో గొప్పవాడవుతాడు అనుకున్నాం, కానీ వాడుంటే చాలు. వాడిని ఎలాగైనా మీరే బాగు చేయాలి సార్, మీరే బాగు చేయాలి. వాడు ఖచ్చితంగా గొప్పవాడవుతాడు, మీరేం బాధపడకండి. దేవుణ్ణి కోరుకునేసరికి మ్యాజిక్ షూస్ దొరికాయంట సార్. అవి దొరకడంతో మాయమై తిరుగుతూ ఇలా ఒకరిగా తయారయ్యారు సార్. దేవుణ్ణి హెల్ప్ చేయి అని కోరుకుంటే షూస్ వచ్చాయి, వద్దు అనిపిస్తే పోతాయి. ఎస్, వరుణ్ నోడితేనే నాకేం వద్దు అనిపిస్తే చాలు, ప్రాబ్లమ్ సాల్వ్.
ఏంటి కోచ్ బ్యాగ్ తీసుకెళ్తున్నాడు? మిమ్మల్ని నమ్మే నా బ్యాగ్ ఇచ్చాను, మీరు ఇలా తీసుకుపోతారనుకోలేదు. నన్ను నమ్మినందుకే ఇలా చేశాను. ఇక ఆ డబ్బు మీ దగ్గర ఉండొద్దు, నాకు ఇచ్చేయండి. ఈ డబ్బు నాది. నా గురించి మీకు తెలీదు, మర్యాదగా అడుగుతున్నా, నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏం చేస్తావు ఈ డబ్బు? అదంతా మీకు అనవసరం, నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఆ బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోండి, ఇక మిమ్మల్ని కలవను. అంటే క్రికెట్ ఆడవా? ఆడను. టాప్ క్రికెటర్ అవ్వాలనే నీ గోల్ రీచ్ కావా? అవ్వను. చదువు? చదవను. ఇవన్నీ వద్దంటున్నావు, అసలు నీకేం కావాలి? నాకేమీ అవసరం లేదు. మ్యాజిక్ షూస్ కూడా వద్దా? అసలేం అవసరం లేదని చెప్తున్నానా? ఎస్, ఇదే వరుణ్ నాకు కావాల్సింది. ఈ డబ్బు ఇంకా ఇక్కడ దాచడమే సేఫ్. ఏంది ఈడ ఏం జరుగుతా ఉండది? ఏటి ఆ? ఆ? వామ్మో, నాకేమీ అవసరం లేదు, నాకేమీ అవసరం లేదు, అసలేం అవసరం లేదని చెప్తున్నానా? కిషోర్, కిషోర్, కిషోర్. ఏమైందిరా ఏడుస్తున్నావు? చెప్పరా ఏమైంది? ఏమైందిరా? ఏమైందో తెలీదురా. పొద్దున్న లేచే వరకు షూస్ లేవు, దాచిపెట్టిన డబ్బు పోయింది. బాధపడకరా, నేను ముందే చెప్పాను అవి మ్యాజిక్ షూస్ అని, వాటిని నమ్మొద్దని. సరేరా, నేను వెళ్తాను, నాన్న రావచ్చు. ఆ షూస్ నన్ను మాయ చేశాయి, ఇంకెప్పుడు దేన్ని నమ్మను. పాపం, పరిస్థితులు మారకపోవడంతో ఆ ఇద్దరూ కలిసి మరోసారి ఆ డబ్బు వేటలో ఇలా. ఎవరో చూడలేదు కదా? ఆ? ఆ? చ చిన్న పిల్లాడు, మనం ఏం చేయలేదు. డబ్బు దొరికినట్టు దొరికి మొత్తం పోయింది. వామ్మో, ఓ నాయనా, ఏటి ఇవన్నీ పైసలే? భగవంతుడా, నా కుటుంబం కట్టాలన్నీ తీరిపోయినట్టే. చీకటి పడిపోనాది. వామ్మో, అగోరా మన డబ్బు. ఆగురా, వదిలేయి. ఆ డబ్బు మన దగ్గర ఉంటే మనం పేకాడతాం, మందు తాగుతాం. ఆవిడ వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. ఆ డబ్బుకు విలువ వచ్చింది. దేవుడో దయ్యమో మన దగ్గర నుంచి ఆ డబ్బు లాక్కొని మంచి పనే చేశాడు. వద్దురా, ఇక నుంచి ఈ దొంగతనాలు మానేద్దాం. అయితే ఏం చేద్దాం రా మనం? ఏదో ఒకటి చేసుకొని బతాం పద. అమ్మా,
నాన్న వరుణ్, నన్ను క్షమించమ్మా, మిమ్మల్ని బాధ పెట్టాను. ఆ షూస్ నన్ను మాయ చేశాయమ్మా. మనకి ఆ ఆస్తులు అంతస్తులు వద్దురా. నాన్న, నా లైఫ్ పాడైపోయింది నాన్న. ఊరుకో నాన్న, ఊరుకో. మేము లేవా? నీకు కావలసిన లైఫ్ ఇవ్వలేనందుకు మేమే బాధపడుతున్నాం. మాదే తప్పు, మాదే తప్పు. టాప్ క్రికెటర్ అవ్వాలి, అదే నా గోల్ అని ఆశ పడ్డావే తప్ప ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఆశ పడితే చాలు గోల్ రీచ్ అయ్యేటట్టయితే అందరి దగ్గర చాలా బ్యూటిఫుల్ డ్రీమ్స్ ఉన్నాయి. మరి ఎందుకు అందరూ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయలేకపోతున్నారు? మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, నీలో ప్రాబ్లం ఏంటి చూడు వరుణ్. చదువులో టాప్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి చెప్పు? బాగా చదవాలి, అదే కీ. టాప్ క్రికెటర్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి సార్. అవును సార్, ప్రాక్టీస్ చేయాలి. దట్స్ ద స్పిరిట్ వరుణ్, అదే నాకు కావాలి. నీకు బ్యాట్ పట్టుకోవడం సరిగా రానప్పుడు కూడా ఒంటికి దెబ్బలు తగిలించుకుని మరి మ్యాచ్ గెలిపించిన పట్టుదల, చీట్ చేసైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన ధైర్యం నాకు కావాలి. నిన్ను కంప్లీట్ క్రికెటర్గా నేను తయారు చేస్తాను. ఎస్ సార్, ఇప్పటి నుండి నా గోలే నా లైఫ్ సార్. ఒక్కటి గుర్తుపెట్టుకో వరుణ్, నిన్ను గెలిపించేది నీ ధైర్యమే. నీ కంటికి గోల్ తప్ప ఇంకేం కనిపించకూడదు. నీ కంటికి గోల్ తప్ప ఇంకేం కనిపించకూడదు. నీ కంటికి గోల్ తప్ప ఇంకేం కనిపించకూడదు. నమ్మిన నిజం వరుణ్ణి ద గ్రేట్ ఇండియన్ కెప్టెన్ అజారుద్దీన్, కోచ్ అహ్మద్ బేగ్ గారి చేతుల మీదుగా బెస్ట్ క్రికెటర్ ట్రోఫీ అందుకునేలా చేసింది. ఇప్పుడు వరుణ్ స్టేట్ అండర్-16 టీంలో టాప్ ప్లేయర్. ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ అంటారా? వీళ్ళు విడిపోలేరు, వీళ్ళని విడగొట్టలేరు.